స్మితా సబర్వాల్ వారు మాట్లాడిన మాటలు, జరుగుతున్న చర్చ, మీరు దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు? అతి దారుణం, వివక్షతో కూడుకున్న స్టేట్మెంట్స్ ఇవి. మరి ఈ విషయం వారికి తెలియకనా లేకపోతే వారికి అన్నీ తెలుసండి. ఖచ్చితంగా అహంకారం అని అనుకుంటాను. మనసు లేక మాట్లాడింది, సున్నితత్వం లేక మాట్లాడింది అనుకుంటాను. రాజకీయ నాయకుల నుంచి స్పందన ఏమన్నా వస్తున్నదా? హరీష్ రావు గారు స్పందించారు, ఖండించారు. సీతక్క గారు ఇప్పుడే స్పందించినట్టు తెలుస్తోంది. బీజేపీ నుంచి లక్ష్మణ్ గారు, ఈటెల రాజేందర్ గారు. ప్రత్యేక ప్రతిభావంతులు లేదా దివ్యాంగులు చేయగలరా? ఒక సర్జనో లేకపోతే ఇంకో పైలటో ఉంచగల వారన్న మాట. ఫస్ట్ క్వశ్చన్, నా ప్రశ్న ఏంటంటే ఆవిడెవరు ఇవన్నీ జడ్జ్ చేయడానికి? వారు ఒకవేళ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకుండా ఎట్లా స్టాండ్ అయి ఉంటా అంటే అప్పుడు ఇప్పుడు జస్ట్ నేను కాదు, సమాజం మొత్తం వస్తుంది బయటికి. ఆల్రెడీ స్టార్ట్ అయింది. నా ప్రాణం పోయినా సరే దీనికోసం నేను పోరాటానికి సిద్ధంగా ఉన్నాను. అంటే మీరు కోచింగ్ ఇస్తున్నారు అని ట్వీట్లో రాసిండు, మీరు ఆమెతో ఎందుకు పెట్టుకున్నారు అని అన్నారు కదా. ఎందుకు పెట్టుకుంటే భయం అనే నాకు అదే కదా. ఆవిడ ఏదైనా దేనికైనా రెడీ. ఆవిడ చాలా ఎవరిని సీఎం కూడా కేర్ చేయరామా, సీఎం గారిని కూడా కేర్ చేయరు. సీతకు ముందే కాలు మీద కాలేసి కూర్చున్నారు. మేడం గారు నమస్కారం. నమస్తే అండి మేడం. ఇక్కడ సిఎస్బిఐఎస్ అకాడమీ ద రోడ్ మ్యాప్ టు ముస్సోరి అన్నారు. ముస్సోరిలో ఏం నేర్పుతారు మేడం? సమాజాన్ని ఎట్లా చూడమని నేర్పుతారు? ముస్సోరిలో విలువలు నేర్పిస్తారు, పరిపాలన ఎలా చేయాలో నేర్పిస్తారు, పబ్లిక్ పాలసీ ఎలా చేయాలో నేర్పిస్తారు, ఎంపతి కలిగి అంటే నీ తోటి వారిని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళని ఎలా చూసుకోవాలి అని నేర్పిస్తారు. అతిపోకుండా నేర్పించరు, అహంకారం నేర్పించరండి అక్కడ. కానీ స్మితా సబర్వాల్ వారు మాట్లాడిన మాటలు, జరుగుతున్న చర్చ, ఇదంతా బహుశా మీరు దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు? దీన్ని అమానవీయం, అమానుషం, అతి దారుణం, వివక్షతో కూడుకున్న స్టేట్మెంట్స్ ఇవి. వీటిని నేనే కాదు, సభ్య సమాజం, దేశమంతా ఇంక్లూడింగ్ అన్ని పొలిటికల్ పార్టీస్, మీడియా, బ్యూరోక్రసీ అందరూ ఖండించాలి. ఖండించకపోతే ఇది అవమానం, సమాజానికి అవమానం, ఇది సిగ్గుచేటు. కానీ మీ దగ్గరికి వస్తున్న ట్రైనింగ్ అవుతున్న వాళ్ళు సాధారణంగా ఐఏఎస్ అంటేనే అందరికీ అవకాశం రాదు, అదృష్టం అది కొందరికే వస్తుంది. ఎంత కష్టపడినా సరే చివరి ఒక మెట్టు దాకా వెళ్ళిపోయి వెనక్కి వచ్చిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు. అలాంటి ఒక అవకాశాన్ని అందుకోవడానికి వెళ్తున్న వారికి మానసికంగా మీ శిక్షణలోనే ఏం మాటలు చెప్తారు? ఎట్లా ఒక థియరీ ఉంటుంది కదా, అదేమిటి? జనరల్గా సివిల్ సర్వీసెస్ అంటే కేవలం నాలెడ్జ్ కాదు, విజ్ఞానం మాత్రమే కాదు. దాంతోపాటు సమాజంలో వివిధ రకాల వారి పట్ల మనం ఎట్లా ప్రవర్తించాలి, వాళ్ళ కోసం ఎటువంటి పాలసీలని మనం ముందు తీసుకెళ్ళాలి, వాళ్ళకి సంబంధించి మనం ప్రాక్టికల్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి. ఇవి జనరల్గా కేస్ స్టడీస్ కానీ, ఎథిక్స్ అనే మాకు ఒక సబ్జెక్ట్ ఉంది, నైతిక విలువలు అన్న సబ్జెక్ట్లో సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్లో 250 మార్కులకి అది పెడతారనమాట. 250 మార్కులు. దానిలో ఇవన్నీ నేర్పిస్తాం మనం. ఇవన్నీ నేర్పించిన తర్వాత అనేక రకాల సెక్షన్స్ సంబంధించి మనం ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడకూడదు. సివిల్ సర్వీసెస్లో కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట. కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ప్రవర్తన నియమావళి. దాని ప్రకారం మనం ఒక ప్రభుత్వంలో పనిచేస్తే ఒక స్టేట్మెంట్ జారీ చేసినప్పుడు అది ప్రభుత్వం తరపున ఇచ్చిన స్టేట్మెంట్ అని లెక్క. ఓకే. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్, ఒక గవర్నమెంట్ ప్రతినిధి పబ్లిక్, తన ప్రైవేట్ విషయాలు మేము పట్టించుకోం. ఓకే. ఇప్పుడు తన ప్రైవేట్ ఏదైనా చేసుకోండి ఎవరైనా, కానీ పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇలా డిజబిలిటీస్ గురించి, లేకపోతే ఇంకొక కమ్యూనిటీ గురించి, ఇంకొక విషయం గురించి పబ్లిక్ రిలేటెడ్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఒక జనరల్గా ఒక ప్రభుత్వ అధికారి బయట మాట్లాడుతున్నప్పుడు అది ప్రజాభిప్రాయం కాదు, ప్రభుత్వ అభిప్రాయం అని లెక్క అనమాట. మరి ఇప్పుడున్న స్టేట్మెంట్స్ ప్రభుత్వ అభిప్రాయమా, ప్రజాభిప్రాయమా, లేకపోతే ఈవిడ పర్సనల్ ఒపీనియనా, మాకు క్లారిటీ కావాలి. కానీ మేడం బహుశా 5 సంవత్సరాల కింద, నాకు సరిగా జ్ఞాపకం లేదు, ప్రత్యేక ప్రతిభావంతులు ఆ పదాన్ని ఈ మోడీ వచ్చిన తర్వాత దివ్యాంగులు ఈ దివ్యాంగులను ఎట్లా సంబోధించాలి అనేది నరేంద్ర మోదీ ఒకటి అన్నారు. ఆ పదాలు వాడకుండా కించపరిచిన వారిని, అవమానించిన వారి విషయంలో కొన్ని చర్యలు తీసుకుంటామన్నాడు వారు అన్నారు. నాకు గుర్తులేదు. నరేంద్ర మోడీ గారు అన్నారు. తర్వాత చట్టం కూడా వచ్చింది, ఈ గవర్నమెంట్లో చట్టం వచ్చింది, డిజబిలిటీస్ యాక్ట్, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016. దానిలో సెక్షన్ 92 కింద ఇట్లాంటి పదజాలం వాడితే, ఇట్లాంటి వాళ్ళు మానసికంగా వాళ్ళని బాధ పెట్టే స్టేట్మెంట్స్, వాళ్ళని దిగజార్చే స్టేట్మెంట్స్ వాడితే 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా ఉంది దానికి. మరి ఈ విషయం వారికి తెలియకనా? వారికి అన్నీ తెలుసండి, వారికి అన్నీ తెలుసు. ఇంత చదువుకున్నా తెలియదని నేను ఎందుకు అనుకుంటాను, సమాజం ఎందుకు అనుకుంటాను, వారికి అన్నీ తెలుసు.
తెలిసినా అంటే కారణం ఖచ్చితంగా అహంకారం అని అనుకుంటాను నేను. సాధారణంగా అధికారం అనేది బాధ్యత. పదవులు రాజకీయాల్లో ఉండేవి. హ్యూమన్ బీయింగ్స్ పెద్ద స్థాయిలో తల్లి హృదయంతో ఉండాలి, తండ్రి హృదయంతో ఉండాలి అనుకుంటాం కదా, అనే ఒక భావన ఉంటుంది కదా. కొంచెం వారు ఈ విషయంలో ఎందుకు మరీ కొంచెం మళ్ళీ రీట్వీట్ చేయడం, దానిపైన కౌంటర్ చేయడం? ఆ మాట నేను చెప్పిందే కరెక్టు, నేను అనుకుందే కరెక్ట్ అనేది ఆ మైండ్ సెట్ అయి ఉండొచ్చు. నేను ఆవిడ పర్సనల్గా చూడలేదు ఎప్పుడు. ఆవిడ పైన పర్సనల్ నాకు ఎటువంటి వ్యతిరేకత ఉండదు. కానీ ఒక కమ్యూనిటీ గురించి ఈ లెవెల్లో కామెంట్స్ చేయడం అనేది, బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఇవ్వటం, ఇన్సెన్సిటివ్ కామెంట్స్, స్వీపింగ్ కామెంట్స్ చేయడం తప్పని నేను ఖండిస్తున్నాను, స్ట్రాంగ్గా ఖండిస్తాను. అపాలజైజ్ చేయాలి, ఆ స్టేట్మెంట్స్ వెనక్కి తీసుకోవాలి. 48 గంటలు దాటింది, ఆ స్టేట్మెంట్ ఆమె ఇచ్చి షీ హ్యాస్ టు టేక్ బ్యాక్ దట్ స్టేట్మెంట్. 250 మార్కుల పేపరు నైతిక విలువలు. ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తారు ఆ క్వశ్చన్ పేపర్ మీద? 4 రోజులు కనీసం ట్రైనింగ్ ఉంటుందండి. 4 రోజులు మ్యాక్సిమం స్కోర్ చేస్తారా ఆ నైతిక విలువలు? దాదాపు 250కి హైయెస్ట్ స్కోర్స్ 130, 140 వచ్చిన నా స్టూడెంట్స్ కూడా ఉన్నారు. 130, 140 నైతిక విలువలు. అండ్ తర్వాత వీళ్ళకి ఫేజ్ 2 ట్రైనింగ్ అండ్ తర్వాత ట్రైనింగ్లో కూడా చెప్తారు ఎలా ప్రజల పట్ల ఒక సహానుభూతి కలిగి ఉండాలి, వాళ్ళ విషయాలు ఎలా ఎంపతి చూపించాలని కూడా వీళ్ళకి చెప్తారు. వీళ్ళకి అన్నీ తెలుసని, తెలియక చేశారని నేను అన్ను, తెలిసే చేశారు. తెలియక చేస్తే పొరపాటు. ఒకసారి మేము అభ్యర్థించిన తర్వాత ఫస్ట్ 24 గంటల పాటు అందరూ ట్వీట్లో పెట్టారు తీసేయండి అమ్మా అని. తీయకపోవటం తర్వాతే మేము రెస్పాండ్ అయ్యాం, రియాక్ట్ అయ్యాం. మీరేమన్నా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే? ఖచ్చితంగా అండి. అంటే నేను తీసుకెళ్ళటం కాదు, ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు అన్ని విద్యార్థి సంఘాలు ఈ రోజున నాకు నిన్న కొన్ని వందల మంది ఫోన్ చేశారు. నేనే ఆపాను. నేను ఫస్ట్ ఆవిడకి చెప్పి చూస్తాను, మనం ట్వీట్ రిప్లై ఇద్దాం, తర్వాత ఆవిడ ఒప్పుకోకపోతే ప్రెస్లో పెడదాం, తర్వాత ఒప్పుకోకపోతే అప్పుడు హ్యూమన్ రైట్స్కి మీ ఇష్టం అని చెప్పాను. ఇప్పుడు అందరూ వెళ్తారు, నేను ఆపలేను, నా చేతిలో కూడా ఉండదు. మన జీవితంలో పురాణాలు, భారతము, భాగవతము, నిత్యం కొలిచే దేవుళ్ళు, పూజలు చాలా చాలా ఉంటాయి. వీటిలలో ఇవి కూడా వాళ్ళకు ఐఏఎస్ అయ్యే వాళ్ళకి నేర్పుతారా, లేదా ఇంట్లో నేర్చుకోవాల్సిందే ఉంటుంది? అవి ఇంట్లో నేర్చుకోవాలి. అవి పురాణాలు, ఇతిహాసాలు మొరాలిటీస్ లో దాని వాల్యూస్ మాత్రం రిఫ్లెక్షన్ ఉంటుంది కదా. బహుశా మనం కొంతమంది మాటలు రాజకీయ నాయకులు ఇట్లా మాట్లాడుతూనేమిటి, ఇట్లనే మాట్లాడాల్సి ఇదే పదప్రయోగం అని అంటుంటాం కదా. చట్టాలు తయారు చేసేవారు ఆ చట్టాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళేవారు ఏ విషయంలో ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలి, ఒకవేళ జాగ్రత్త తీసుకోని వారు గతంలో పనిచేయని సందర్భాలు ఏమైనా ఉన్నాయా? గతంలో ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చిన, ఇంత భయంకరమైన బ్లేటెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చిన ఐఏఎస్ ఆఫీసర్స్ ట్విట్టర్ ద్వారా కానీ ఇంత ఇన్స్టాలో కానీ ఎవ్వరూ లేరు ఈ 75 ఏళ్లలో. ఈ లెవెల్లో పబ్లిక్లోకి వచ్చి ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి ధైర్యం చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు ఇప్పటి వరకు. సిస్టమ్ అంటే భయం లేకపోవటం, గవర్నెన్స్ అంటే భయం లేకపోవటం, ఇష్టం వచ్చినట్టు మనం ఏం మాట్లాడినా, అంటే తన పర్సనల్ ఒపీనియన్ ఏదైనా ఉండొచ్చు, తన వ్యక్తిగత అభిప్రాయాన్ని నేను క్వశ్చన్ చేయట్లేదు. పబ్లిక్లోకి వచ్చి ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. కానీ మేడం, మన దగ్గర జరుగుతున్న ఒకనొక చర్చ, కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, ఈ రెండింటిలలో కార్యనిర్వహణలో ఉండేవారు సాధారణంగా ఎవరి పట్ల విధేయత ఉండాలి, ఏ విషయాల పట్ల బాధ్యతతో ఉండాలి? ఎందుకంటే మీరు ట్రైనర్ కాబట్టి. మొదటగా వాళ్ళకి అసలు చీఫ్ సెక్రటరీ, సీఎం వాళ్ళ కింద వీళ్ళు పనిచేస్తారు. వాళ్ళ పర్మిషన్స్ లేకుండా, వీళ్ళ బాస్ పర్మిషన్ లేకుండా ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. 2, వీళ్ళ పని ఏంటంటే వాళ్ళున్న డొమైన్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయటం. ఏదైతే స్టేట్మెంట్స్ జారీ అయ్యాయో అవన్నీ కూడా పార్లమెంటు, పాలసీ మేకింగ్, డిఓపిటీ మినిస్ట్రీ, జ్యుడిషియరీ వీళ్ళు చెప్పాల్సిన స్టేట్మెంట్స్. వీళ్ళు కాదు, వీళ్ళ స్థాయిలో వాళ్ళు కాదు. కానీ ఐఏఎస్లు ఆ స్థాయి వారు పొరపాట్లు చేసినప్పుడు ఒక కమిటీ ఉంటుందట కదండి? అవునండి. యాక్చువల్గా దీనికి సంబంధించి పొరపాటు చేసినప్పుడు డిఓపిటీ కంప్లైంట్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇవన్నీ అబ్జర్వ్ చేసి దానికి కమిటీ వేసి వీళ్ళు తప్పు చేశారా లేదా నిర్ధారణ చేస్తారనమాట. చేసిన తర్వాత వాళ్ళు దాన్ని బట్టి చర్యలు తీసుకుంటారు. అంటే కేత్కర్ అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు కదా. అవునండి. సో కేత్కర్ విషయం ఏమిటి? పూజా కేత్కర్ అనే అమ్మాయి, నాకు తెలిసిన, అంటే మీడియాలో వచ్చిన సమాచారం ప్రకారం ఆమె ఓబీసీ సర్టిఫికేట్, నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ తీసుకోవడం, డిజబిలిటీ సర్టిఫికేట్ తీసుకోవడం అన్ని ఫేక్ చేసింది. ఆ అమ్మాయి డిజబుల్ అమ్మాయి కాదంట, వాళ్ళ నాన్న డిజబుల్ కాదు, యూపీఎస్సీ డిజబుల్ కాదు అమ్మాయిని సెలెక్ట్ చేసిన అమ్మాయి, ఎయిమ్స్ డాక్టర్స్ డిజబుల్ కాదు, అసలు డిజబిలిటీకి సంబంధం లేని అంశం అది. ఆ అమ్మాయి స్టాండర్డ్ అది ఒక ఎగ్జాంపుల్. యూపీఎస్సీలో ఇంత పెద్ద తప్పు జరగడం ఇదే ఫస్ట్ టైం నేను చూసిన చరిత్రలో.
జరిగిందా, జరిగినట్లు వచ్చిన వార్తల ఆల్మోస్ట్ జరిగింది. అంటే యూపీఎస్సీ కూడా అమ్మాయిని డీబార్ చేసేసింది ఫర్దర్ ఎగ్జామ్స్ నుంచి, నోటీస్ ఇచ్చేసింది. సో అటువంటి ప్రస్తావనలో అందరి డిసబిలిటీస్ పీపుల్ గురించి ఈవిడ ఇలాంటి కామెంట్స్ చేశారు. బహుశా ఈ దానిపైన యూపీఎస్సీ కూడా ఏం స్పందించాలి. యూపీఎస్సీకి సంబంధం లేదు ఈవిడ కామెంట్స్ పైన. ఇప్పుడు ఎయిమ్స్ ఆ అమ్మాయికి ఇప్పుడు డిఓపిటి అని వాళ్ళపైన కమిటీ వేసేసి దానిపైన ఇప్పుడు కమిటీ చూస్తుంది అమ్మాయి కేసు మొత్తం, పూజా కేట్కర్ కేసు మొత్తం. బహుశా ఈ అధికారి చేసిన కామెంట్స్ పైన అటు వాళ్ళు ఏమన్నా పరిశీలన తీసుకునే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా తీసుకుంటారు. ఇప్పుడు నేషనల్ లెవెల్లోకి ఇష్యూ వెళ్తుందండి, జాతీయ స్థాయిలోకి ఇష్యూ వెళ్తుంది, ఎంపీలు అందరూ రెస్పాండ్ అవుతున్నారు. మీరు చూస్తే కనుక జాతీయ స్థాయిలోకి వెళ్తుంది. సో దీన్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నిన్నే కదా ఇష్యూ బయటకు వచ్చింది, క్వశ్చన్ చేస్తారని అనుకుంటున్నా, ప్రశ్నిస్తారని అనుకుంటున్నాను. మీరు మొదటగా ఆ వ్యాఖ్యలు చూసిన తర్వాత వెనువెంటనే మీరు నేను చూడలేదు వ్యాఖ్యలు. యాక్చువల్లీ నేను ఆ రోజు విచిత్రం అంటే నేను డిఫరెంట్ లేబుల్ స్టూడెంట్స్ కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. వాళ్ళకి మెసేజ్లు వస్తున్నాయి, యాదృచ్ఛికం వాళ్ళకి మెసేజ్లు వస్తున్నాయి. వాళ్ళు అవి చూసి మేడం అని చాలా బాధపడ్డారు, వాళ్ళు చాలా మనస్తాపానికి గురయ్యారు. అది నాకు ఫార్వర్డ్ చేశారు వెంటనే వాట్సాప్కి, చూడండి మ్యామ్ ఇవి ఎలా మాట్లాడుతున్నాం. చూసి ఒక్కరు 5 నిమిషాలు నాకు అసలు మనం ఎక్కడున్నామో అర్థం కాలేదు. సో దీన్ని ప్రశ్నించాలి. వాళ్ళు వెంటనే ఉన్నారు, వెంటనే నాకు కాల్స్ వస్తున్నాయి యూనివర్సిటీస్ నుంచి, అక్కడి నుంచి. నేను ఆపండి, ఫస్ట్ మనం మీరు ట్వీట్ చేయండి, ఆవిడకి రిప్లై ఇవ్వండి మేడం, తీసేయండి అని. చాలామంది వీళ్ళకి కౌంటర్ ఇచ్చిన వాళ్ళకి రెస్పాండ్ అవుతున్నారు కొంతమందికి, ఇంక్లూడింగ్ ప్రియాంక ద్వివేది అని చెప్పి ఒక ఎంపీ కూడా మాట్లాడారు. ఆవిడ తప్పు అండి అని చెప్పినట్టున్నారు. ఆయన తీయట్లేదు, ఇంకా తను సపోర్ట్ చేసుకుంటున్నారు. మేడం నేను ఒక ఆర్టికల్ ఎక్కడో చదివినట్లు గుర్తుంది నాకు. ఐఏఎస్లుగా అవుతున్న వారు సామాజిక శాస్త్రాల అధ్యయనం కాకుండా ఐఐటీల నుంచి ఐఐఎంల నుంచి వస్తున్న వారు ఐఏఎస్లు అవుతున్నారు. వారికి సమాజం పట్ల, మనుషుల పట్ల ఆ ఉండాల్సిన కన్సర్న్ ఉండట్లేదు అని ఒక ఇక్కడ తప్పే కావచ్చు, చదివిన నేను అది. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ అందరూ అలా లేరండి, అంటే మొత్తం అందరికి కన్సర్న్ లేదని కదా, కొంత బ్యాచ్ మాత్రం ఉంది ఇలా, ఒక 50% ఇలానే తయారయ్యారు. ఇప్పుడు ఈవిడ్ని ఎవరన్నా ఒకళ్ళు ముందుకు వచ్చి ప్రశ్నించకపోతే ఇలాంటి స్టేట్మెంట్స్ అందరిపైన ఇస్తారు. ఈరోజు నా మీద ఇచ్చారు, ఈ కమ్యూనిటీ మీద ఇచ్చారు, రేపు మీ కమ్యూనిటీ మీద ఇస్తారు. ఆవిడకున్న అభిప్రాయాలన్నీ ప్రపంచానికి రుద్దుతారు. ఆవిడ పర్సనల్ ఒపీనియన్స్ రిజైన్ చేసి వచ్చి మాట్లాడుకోవాలి, పబ్లిక్ ఒపీనియన్స్ ఇవ్వకూడదు ఆవిడ. మీరు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు బహుశా గ్రామీణ ప్రాంతాల నుంచి, వ్యవసాయ కుటుంబాల నుంచి సివిల్ సర్వీస్కి వచ్చిన వాళ్ళు విధానాలు తయారు చేసేటప్పుడు కానీ, కొత్త కొత్త పథకాలు రూపకల్పన చేసి, మనం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఉంది, దేశంలో కొన్ని కోట్ల మందిని నిలబెట్టగలిగింది. అది ఒక ఐఏఎస్ ఆలోచనే కదా. అట్లాంటి వాళ్ళు అంటే గ్రామీణ నేపథ్యం లేని కారణంగా, లేదా ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీ కారణంగా, నిరంతర అధ్యయనం లేని కారణంగా ఇట్లా మాట్లాడింది అనుకోవచ్చా మాటలు అట్లా వారు? లేదండి, అంటే వీళ్ళకి ఐఏఎస్ ట్రైనింగ్లో ఫీల్డ్ స్టడీకి తీసుకెళ్తారు, గ్రామీణ ప్రాంతాల్లో ఒక వారం ఉంచుతారు, అని చూపిస్తారు. మనసు లేక మాట్లాడింది, సున్నితత్వం లేక మాట్లాడింది అనుకుంటాం. ఆవిడ ఇండివిజువల్ లెవెల్లో ఆవిడ మైండ్ సెట్ అది అనుకుంటాను. సున్నితత్వం లేక మాట్లాడిందంటే అంటే సెన్సిటివిటీస్, వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఆవిడ అంత చులకన చూపనిపిస్తుంది నాకు. చులకన చూపానండి ఖచ్చితంగా. ఇది అంటే ఎంపతి, సింపతి లేకుండా ఎన్నో కష్టాలు పడి, సామాజికంగా ఎన్నో బాధలు ఎదుర్కొని వీళ్ళు సివిల్స్ పరీక్ష రాయటానికి వచ్చారంటేనే గొప్ప, ఈవిడికంటే గొప్పే. అన్నీ ఉన్న వాళ్ళకంటే కూడా వీళ్ళు కష్టాలు పడి అక్కడ దాకా వచ్చారంటే గొప్ప. వాళ్ళని పట్టుకుని బ్లాంకెట్గా వీళ్ళు దేనికి పనికిరారు, ఇవి ప్రీమియర్ పోస్టులు. అసలు ఐఏఎస్ ఐపీఎస్ ప్రీమియర్ పోస్టులని యూపీఎస్సీ చెప్పలా, సివిల్ సర్వీసెస్ అంది, సర్వెంట్. వీఆర్ కాల్డ్ యాజ్ సివిల్ సర్వెంట్స్. దేశానికి సేవ్ చేయడానికి వచ్చిన వాళ్ళం, మాస్టర్లు కాదు మేము. ఎవరు సివిల్స్ మాస్టర్స్ కాదు. దేశాన్ని పరిపాలించడానికి రాలే, సేవ్ చేయడానికి వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడానికి వచ్చారు, మనం సేవ్ చేయడానికి ఉన్నాం. ఆ తేడా గమనించాలి. మీరు ఎన్నాళ్ళుగా కోచింగ్ తీసుకున్నారు? 4-5 ఏళ్ళ నుంచి ఉన్నానండి. మీ స్టూడెంట్స్ ఐఏఎస్ అయ్యారా? చాలా మంది అయ్యారు. నా స్టూడెంట్స్ ఇంత దారుణంగా ఉంటాండి, వాళ్ళకి వాల్యూస్ చెప్పే బయటకు పంపుతాను. వాల్యూస్ లేకపోతే నా స్టూడెంట్ అని కూడా నేను మాట్లాడుతున్న వాళ్ళ గురించి. డజన్ ఉంటారా ఐఏఎస్? చాలా మంది ఉంటారు, డజన్ కాదండి, చాలా మంది ఉంటారు. 4 ఏళ్లలోనే చాలా మంది ఉంటారు. ఓకే, కంట్రీ వైడ్, దేశం మొత్తం ఉండన్న స్టూడెంట్స్. ఓకే, వారేమన్నారు ఈ చర్చ మీద? వారు ప్రతి ఒక్కళ్ళు, వారే కాదు, చాలా మంది తెలంగాణ నుంచి కూడా మంచి పని చేసాం. ఆవిడ క్వశ్చన్ చేయడానికి ఎవరు లేక ఇలా అందరి గురించి రాస్తుంది, ఈవిడ కాంట్రవర్సీస్ చేస్తుంది, కనీసం క్వశ్చన్ చేసామని. ఇప్పుడు అందుకని నన్ను పర్సనల్ అటాక్స్ చేయడం మొదలెట్టారు ఆవిడ ట్విట్టర్లో. నేను పర్సనల్గా పంపాను, అటాక్ చేయాలి, పర్సనల్ చేయాలంటే పంపాను చాలా ఉన్నాయి,
కానీ నేనేమీ చేయలేదు. ఒక ఇష్యూ మీద ట్వీట్ తీసేయమని గట్టిగా మాట్లాడాను అంతే. చాలా ఉన్నాయంటే నేను ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడను. అవును నిజంగా ఆవిడ ట్వీట్ తీయకపోతే, గవర్నమెంట్ పైన యాక్షన్ తీసుకోకపోతే మాత్రం నేను మాట్లాడను. మొత్తం అందరు సమాజం దగ్గర చాలామంది ఆ గురించి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నారు. వాళ్ళే బయటకు తీస్తారు. నా దాకా కూడా అవసరం లేదు, నేను దాకా అవసరం లేదు. అంటే కొంచెం మీరు మడతా ఉంది మాటలు. లేదండి, అది సమాజం సమస్య. వాళ్ళు వస్తారు బయటికి. సమాజంలో పెద్ద సమస్య అవుతుంది ఇది. ఇంకా ఇలాంటి కలోనియల్ మైండ్ సెట్స్, డ్రెకోనియన్ మైండ్ సెట్స్ ఇంకా ఊరుకోరు. సమాజం కూడా, ప్రజలు కూడా ఊరుకోరు అనుకుంటున్నారు. కానీ చాలామంది ఈరోజు మీరు చూసుంటారు, 90% మంది ఆవిడ అపోజ్ చేస్తున్నారు సొసైటీలో. సున్నితత్వం కోల్పోయింది అని అంటే అన్నారు కదా మీరు. సున్నితత్వం ఎందుకు కోల్పోతారు? ఏం రీజన్ ఏదో ఉండాలి కదా. కష్టాలు తెలియకపోవటం కావచ్చు, లేకపోతే ఒక మంచి పొజిషన్స్ అనుభవించడం వల్ల కావచ్చు, భూమి మీద బతకలేక కావచ్చు. అంటే భూమి తెలియకపోవడం, గ్రాస్ రూట్ లెవెల్లో ఈ కొన్ని సంవత్సరాల నుంచి లేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఆవిడకి ఇచ్చిన ఎక్కువ ప్రివిలేజెస్ వల్ల కావచ్చు. గవర్నమెంట్ బాగా 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 చూసుకుంది ఆవిడ్ని, అది కూడా కారణం కావచ్చు. ఇంకా సామాన్యుడి కళ్ళ కనిపించిపోవడం మేబీ అయి ఉండొచ్చు అనుకుంటున్నా. నాకు తెలియదు, నేను ఊహించుకుంటున్నా. ఇప్పుడు మొత్తం ఇదంతా సంఘటనలు చూసిన తర్వాత నా ఊహ ఇది అంతే. తిరిగి మళ్ళీ ఏదో మీరు సవాల్ వేసింది కదా ఎగ్జాము రాయడం వల్ల తాను ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది నేను రాయాలని అన్నట్టు మళ్ళీ కొత్తగా ట్వీట్ ఇంకోటి వైరల్ అవుతుంది. చేసుకోనివ్వండి. రాజకీయ నాయకుల నుంచి స్పందన ఏమన్నా వస్తున్నదా? ఈరోజు స్టార్ట్ అయిపోయిందండి. ఈరోజు బీజేపీ నుంచి నాకు చాలామంది రాత్రి కాల్ చేశారు. ఆల్మోస్ట్ అందరూ కాల్ చేశారు, మేమందరం నీతో ఉన్నామని చెప్పి. చాలామంది కాల్ చేశారు నైట్. అందరూ స్పందిస్తున్నారు. హరీష్ రావు గారు స్పందించారు, ఖండించారు. సీతక్క గారు ఇప్పుడే స్పందించినట్టు తెలుస్తోంది. బీజేపీ నుంచి లక్ష్మణ్ గారు, ఈటెల రాజేందర్ గారు అందరూ స్పందిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి అనిల్ యాదవ్ గారు అందరూ తప్పు, ఆవిడ చేసింది మాత్రం తప్పనే చెప్తున్నారు. అంటే దాంట్లో ఆమెన్న మాటలలో కష్టపడి పని చేయాల్సి ఉంటుంది అనే విషయం ఒకటి, క్లిష్ట పరిస్థితులలో పనిచేయాల్సి ఉంటుంది మరొక పదం, తర్వాత కఠోరమైన పరిస్థితుల మధ్య పనిచేయవలసి వస్తుంది, ప్రత్యేక ప్రతిభావంతులు లేదా దివ్యాంగులు చేయగలరా, ఒక సర్జనో లేకపోతే ఇంకో పైలటో ఉంచగల వారన్న మాటలు. ఫస్ట్ క్వశ్చన్, నా ప్రశ్న ఏంటంటే ఆవిడెవరు ఇవన్నీ జడ్జ్ చేయడానికి? వాళ్ళు ఏది ఫిట్గా ఉన్నారో ఏది ఫిట్గా లేదో ఆవిడెవరు ఇదన్నీ క్వశ్చన్ చేయడానికి? ఫస్ట్ థింగ్. రెండోది, ఒకవేళ పాలసీ చేయాల్సి వస్తే ప్రభుత్వం. మూడోది, ప్రభుత్వం తరపున పనిచేస్తూ అభిప్రాయాలు అలా లక్షల మందికి తోసేస్తే రేపు వీళ్ళకి ప్రైవేట్ ఉద్యోగాలన్నా వస్తాయా? 4, నేను నా గురించి ఆలోచించట్లేదు ఈ విషయంలో, నా సమాజం గురించి ఆలోచిస్తున్నాను. సమాజం అందరూ కూడా డిజేబుల్డ్ వాళ్ళని ఎలా చూస్తారు? ఈ ట్వీట్ చదివిన తర్వాత, ఇది బయటకు వచ్చిన తర్వాత ఆవిడ పట్టించుకోవాలి కదా, ఆ మాత్రం జ్ఞానం ఉండి ఆలోచించాలి కదా. ఇది నా ప్రశ్న. ప్రజల కోసం వాళ్ళు కష్టాలు ఎదుర్కొన్నా సరే పనిచేసిన ఐఏఎస్లు ఒకరో ఇద్దరు ముగ్గురు ఉన్నారా ఈ వ్యాఖ్యలకు భిన్నంగా ఉన్నవారు? ఖచ్చితంగా కొంతమంది. ఒకరిద్దరు పేరు ఉదాహరించండి, నాకు 2-3 సంఘటనలు ఉదాహరించండి. చాలామంది ఉన్నారండి. అంతెందుకు, నా స్టూడెంట్ కృష్ణతేజ ఐఏఎస్, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా అబ్బాయిని ఆంధ్రాకి పిలిపించుకున్నారు. కేరళలో కోవిడ్ టైంలో అనాథలైన పిల్లలందరికీ వాళ్ళు చదివినంత వరకు చదివించడానికి అబ్బాయి అందరినీ స్పాన్సర్స్ ఇచ్చాడు. రీసెంట్గా అబ్బాయిని నేషనల్ చైల్డ్ రైట్స్ కమిషన్ అబ్బాయిని పొగిడింది, అవార్డు ఇచ్చింది. యూఎన్ వాళ్ళు పొగిడారు. కేరళ ఫ్లడ్స్ వచ్చినప్పుడు 2 లక్షల మందిని కాపాడాడని అవార్డు ఇచ్చారు. అలాంటి వ్యక్తులే నా స్టూడెంట్స్ ఉన్నారండి. నాకు అది గర్వకారణం. దానికోసం నేను బతుకున్నాను ఈరోజు వరకు, అట్లాంటి వాళ్ళని దేశానికి ఇవ్వడానికి. అంతేగాని ఇట్లాంటి నిజంగా ఇన్సెన్సిటివ్ ఆఫీసర్స్ అనేది చాలా బాధాకరమైన అంశం. 80s, 90s ఉన్నవాళ్ళు, ప్యాథటిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఐఏఎస్లుగా వచ్చిన వాళ్ళు, వారి ఉదాహరణలు ఏమైనా చెప్పగలరా? 80s, 90s నాకు అంత టచ్ లేదండి. నేను ఈ మధ్య కాలంలో నుంచే నేను చూస్తున్నాను. ఓకే, మీ స్టూడెంట్స్ వరకు మాత్రం అంతే. నేను పాతవి నేను పెద్ద నాకు తెలిసి చాలా మంది చెప్పమంటే చెప్తాను. టిఎన్ శేషన్ గారని గొప్ప వ్యక్తి ఉన్నారు. ఆయన టిఎన్ శేషన్ తమిళనాడు క్యాడర్ ఐఏఎస్, ఎలక్షన్ కమిషనర్గా ఉండి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఏ పార్టీకి ఏ ఒత్తిడికి తలొగ్గకుండా హానెస్ట్గా కటువుగా ఉండి దేశంలో ఎన్నికల సంస్కరణలు తీసుకొచ్చారు. ఆయన అంటే నాకు చాలా అభిమానం, ఇష్టం. అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. సో అలాంటి వ్యక్తుల్ని మళ్ళీ తయారు చేయాలని నా కోరిక. మీ దగ్గరికి ట్రైనింగ్కి వచ్చే వాళ్ళు సాధారణంగా అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ఎక్కడి నుంచి ఎక్కువ వస్తున్నారు? ఎక్కువ 60-70% రూరల్ అండి. రూరల్ బ్యాక్గ్రౌండ్ 60-70% రూరల్ ఉంటారు. ఒక 20% సెమీ అర్బన్, ఒక 10-15 అట్లా అర్బన్ ఉంటారు. ఎందుకు రూరల్ జనాల్లో 60% మంది పట్ల అంటే వాళ్ళందరికీ ఇప్పుడు కూడా ఐఏఎస్ అంటే మనం మార్పు తేవచ్చు,
కష్టపడి పనిచేస్తే మనకు వస్తుంది, సామాన్యుడినైనా నా శక్తి అసమానంగా తయారవుతుందని చాలామంది నమ్ముకుని వస్తారు ఈ ఫీల్డ్లోకి. కానీ మేడం, ఇవాళ ఉన్న కమ్యూనికేషన్ ప్రపంచంలో ఐఏఎస్ జీతానికంటే కొన్ని డబల్ ట్రిపుల్ రేట్లు ఎక్కువ జీతాలు ఉన్నాయి. ఇయర్ ప్యాకేజీ 1 కోటి 2 కోట్లు తీసుకునే వాళ్ళు కూడా అక్కడ పేపర్లో చూస్తుంటాం మనం. అట్లాంటిది ఐఏఎస్ పట్ల ఎందుకు ఇంత ఆసక్తి? మార్పు తేవచ్చు, సమాజానికి సేవ చేయొచ్చు. ఎట్లా ఆ మార్పు తీసుకొస్తే ఐఏఎస్ ప్రభుత్వం చేసిన పాలసీస్లో ఇంప్లిమెంటేషన్లో ప్రధానమైన పాత్ర పోషిస్తారు. సో 30 సంవత్సరాల పాటు అనేక రకాల రంగాలు, అనేక రకాల ఫీల్డ్స్లో వీళ్ళు పనిచేస్తారు. అది వ్యవసాయం కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, పంచాయతీరాజ్ వ్యవస్థ కావచ్చు, ఎక్కడైనా. సో వాళ్ళు అన్ని వ్యవస్థలో మార్పు తెచ్చే శక్తి వాళ్ళకు ఉంది కాబట్టి ఆ మార్పు దానికోసం చాలామంది మేము చేయొచ్చు. ఎవరో ఒక రోల్ మోడల్ పట్టుకుని వస్తారు. మా జిల్లా కలెక్టర్ ఆ మంచి పని చేశాడనో, మా ఎస్పీ మంచి పని చేశాడనో వస్తారనమాట. కానీ మీరు మాట్లాడితే కూడా చాలా పొడి పొడిగా సంక్షిప్త సమాధానాలు, క్లుప్త సమాధానాలు అనేది క్వశ్చన్లు ఉంటుంది కదా, మీరు అట్లా చాలా సంక్షిప్తంగా మాట్లాడుతున్నారు. అంటే ఒక ట్వీట్లో ఎన్ని పదాలు అయితే వాడతాం అంతే చెప్తున్నారు. కానీ మీరు ఆఫ్ ది రికార్డ్లో మాట్లాడినప్పుడు చాలా పెయిన్ఫుల్గా మీ పదజాలం ఉన్నది. ఇప్పుడు చాలా ఆచి తూచి తూకం వేసుకొని మాట్లాడతారు. ఎందుకు? లేదు లేదు లేదు, నేను నార్మల్గా మాట్లాడుతున్నాను. నేను అటెన్స్ కంటిన్యూస్గా మాట్లాడుతుండి లిమిటెడ్ వర్షన్స్ వస్తున్నాయి. వెల్ మేడం, వారు ఒకవేళ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుండా అట్లా స్టాండ్ అయి ఉంటా అంటే అప్పుడు ఇప్పుడు జస్ట్ నేను కాదు, సమాజం మొత్తం వస్తుంది బయటికి. ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఎంటైర్ సొసైటీ రావడం స్టార్ట్ అయింది బయటికి. ఇప్పుడు అందరు రెస్పాండ్ అవుతున్నారు. సభ్య సమాజం రెస్పాండ్ అవుతుంది, పౌర సమాజం రెస్పాండ్ అవుతుంది, ఎన్జిఓస్ రెస్పాండ్ అవుతున్నాయి, హ్యూమన్ రైట్స్ రెస్పాండ్ అవుతున్నాయి, మహిళా హక్కులు రెస్పాండ్ అవుతున్నాయి, అందరూ రెస్పాండ్ అవుతున్నారు. ఖచ్చితంగా నేను ఒక్కదాని కాదు, వాళ్ళతో ఒక వ్యక్తి మాత్రమే కాదు, సమాజం ఉంది. వాళ్ళతో వెనకాల, దివ్యాంగుల వెనకాల సమాజం ఉంది. సమాజం వస్తుంది మొత్తం. దివ్యాంగులు సమాజంలో అందరికంటే కూడా వారు ఎదుర్కొంటున్న డిస్క్రిమినేషన్, వారి హృదయాలను గాయపరుస్తున్న అంశాలు సమాజంలో ఏమేమి ఏ రూపంలో ఉంటాయి? జనరల్గా వాళ్ళు పుట్టినప్పటి నుంచి సామాజికంగా చాలా ఎదుర్కొంటారు. కుటుంబమే కొన్నిసార్లు వాళ్ళని డిసోన్ చేస్తాయి, మాకు సంబంధం లేనట్టు చూస్తాయి. కొన్నిసార్లు ఫ్యామిలీ, కొన్నిసార్లు వాళ్ళకి విద్య కూడా అందదు, ఇంట్లో అనేక పౌష్టికాహారం అందదు. చాలామంది మిత్రులు కూడా వాళ్ళకి అవ్వరు. వీళ్ళతో స్నేహం చేస్తే మనకి ఇబ్బంది అవుద్దేమో, మనకి అది అంటగడతారేమో. ఆ స్థాయి నుంచి వీళ్ళు వివక్షను ఎదుర్కొంటూ వస్తారనమాట. ఈ సమయంలో వాళ్ళకి ఈ సమాజం నుంచి సూటిపోటు మాటలు భరిస్తుంటారు. వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే కనీసం ప్రభుత్వం వీళ్ళందరూ మాకు సహాయం చెప్పినా పర్లేదు, మమ్మల్ని అనకుండా ఉంటే చాలా, మాటలు కించపరచకుండా ఉంటే చాలా అనుకుంటారు. కానీ ఇలాంటి కించపరిచిన మాటలు వీళ్ళకి మనసుకి వెళ్ళినప్పుడు వీళ్ళు తట్టుకోరు. వీళ్ళు చాలా సున్నితంగా ఉంటారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు, చాలా స్మార్ట్ వర్క్ చేస్తారు. కానీ మనసులు మాత్రం చాలా సున్నితంగా ఉంటాయి. ఎందుకంటే పడి ఉంటారు కదా, ఆ విషయాన్ని తీసుకోలేరు అనమాట. ఆ తీసుకోలేకపోతే కొన్ని వందల మంది, కొన్ని వేల మంది తరపున నేను మాట్లాడాను. అదే ఇప్పుడు సమస్య అయింది. ఏం సమస్య? సమస్య అంటే ఇప్పుడు ఆవిడకి నా పైన పర్సనల్గా వచ్చేసింది అనమాట కోపం. చాలా మంది ఆవిడతో ఎందుకు పెట్టుకున్నావు, ఎందుకు ఆవిడతో ఫైట్ చేస్తున్నావు, నేను ప్రశ్నించకపోతే దివ్యాంగుల తరపున ఈ రాష్ట్రంలో నేను ప్రశ్నించకపోతే దివ్యాంగుల తరపున ప్రశ్నించే హక్కు ఎవరికి ఉంది? నేను రిజైన్ చేసి ఐఏఎస్కి అంటే సివిల్ సర్వీసెస్ సంబంధించిన ఏ పోస్ట్లో నేను లేను. కంప్లీట్గా రిజైన్ చేసి వచ్చి నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టుకుని నా పిల్లలకు చెప్తున్నాను. సమాజంలో దివ్యాంగులు వస్తే నేను ఫ్రీగా కోచింగ్ ఇస్తాను. అది ఆవిడకి తెలుసో తెలీదో నాకు తెలియదు. అవునా? నేను మొన్న పొద్దున 7 బ్లైండ్ అమ్మాయిలకి గ్రూప్ 1 మెయిన్స్ కోచింగ్ ఫ్రీగా ఇచ్చాను. 7 బ్లైండ్ అమ్మాయిలు, బ్లైండ్ హాస్టల్ నుంచి వచ్చి, అమ్మాయిలు అబ్బాయిలు మొత్తం బ్లైండ్ హాస్టల్ అమ్మాయిలు వచ్చారు. వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ 3 అమ్మాయిలు, మొత్తం 7 ఉన్నాం మ్యామ్ అని చెప్పి. నిన్న 2 వచ్చారు. ఆదివారం, నిన్నంటే ఆదివారం రోజు మొన్న 3 వచ్చారు. సో దివ్యాంగులకు నేను చేసే సేవ బయటికి నేను చెప్పను. చెప్పుకుంటే గొప్పతనం కాదు, చేయటం గొప్పతనం నేను నమ్ముతాను. ఆవిడకి ఏం తెలుసు అని కోచింగ్ సెంటర్ అని చెప్పి, కోచింగ్ సెంటర్ కామన్గా ఉన్నవాడికి దివ్యాంగులకు నేను చాలా చేస్తాను. అట్లాంటి వ్యక్తిని ప్రతి సంవత్సరం నేను సెలెక్ట్ చేసుకుని ఒక దివ్యాంగుని సివిల్స్ కొట్టిస్తాను ఖచ్చితంగా. లాస్ట్ 3 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. చరిత్ర కూడా మీకు చూపిస్తాను. వాళ్ళు ఇప్పుడు పెద్ద స్థాయిలో ఉన్నారు. వాళ్ళందరూ ఆ కమ్యూనిటీని పట్టుకుని ఇలాంటివి చేసేస్తే వాళ్ళందరూ నిరుత్సాహపడ్డారు. వాళ్ళందరూ ఇప్పుడు బయటికి రాలేరు. ఎందుకంటే ఈవిడ మాట్లాడినట్టు స్వతంత్రంగా ఐఏఎస్లు అయ్యి వాళ్ళు మాట్లాడకూడదు. కానీ నేను మాట్లాడాలి అందరి తరఫున. తప్పదు, నాకు అది తప్పదు. నాకు ఎంత నష్టం జరిగినా దీనివల్ల ఏం చేసినా సరే, నా ప్రాణం పోయినా సరే దీనికోసం నేను పోరాడటానికి సిద్ధంగా ఉన్నాను. అంటే మీరు కోచింగ్ ఇస్తున్నారు అని ట్వీట్లో రాసిండ్రు,
మీరు ఆమెతో ఎందుకు పెట్టుకున్నారు అని అన్నారు కదా, ఉమ్. ఎందుకు పెట్టుకుంటే భయం అనే నాకు అది అదే అర్థం కదా, కాలేదు. ఆవిడ ఏదైనా దేనికైనా రెడీ. ఆవిడ చాలా ఎవరిని సీఎం కూడా కేర్ చేయరామా, సీఎం గారిని కూడా కేర్ చేయరు. సీతకు ముందే కాలు మీద కాలేసి కూర్చున్నారు. ఇలాంటి వ్యక్తితో మీరు పెట్టుకుంటారా? ఆవిడ అసలు ఆవిడ పెట్టుకుని బతకగలరా? ఆవిడకి చాలా మంది ఐఏఎస్లు సపోర్ట్ ఉంది, ఆ వెనకాల ఐఏఎస్ అసోసియేషన్ ఉంది. ఇట్లాంటి మాటలు వస్తున్నాయి అన్నమాట బయటికి. ఆమె చాలా మంది రాత్రి చాలా మంది అనుకున్నారంటే అసలు బాలలతకి ఏం సంబంధం, ఎవరు రాలేదు, ఆమె ఎందుకు వచ్చింది బయటికి, ఆమెకేం సంబంధం, ఆమెకేం లాభం ఉంది దీనిలో, ఇవన్నీ మాటలు అడుగుతున్నారంటే పర్సనల్గా నాకు చాలా మంది కాల్ చేసి చెప్తున్నారనమాట, ఎంక్వైరీ చేస్తున్నారనమాట. చేసినా సరే, నాది ఏం జరిగినా సరే, నేను ఇక్కడ కాకపోతే భూమి మీద ఎక్కడైనా, ఎందుకంటే నేను టాలెంట్ నమ్ముకుందని ఎక్కడైనా ఏది చేసినా బతుకుతాను. కానీ ఈ విషయంలో మాత్రం నా సమాజం కోసం నేను ఎంచుకోకపోతే నేను బ్రతుకుండి వ్యర్థమని నమ్ముతాను. ఆ, మీకు కూడా చాలా మంది ఐఏఎస్లు పరిచయం. అందరికి చెప్పాను. కానీ విషయం ఏంటంటే ఈ మొత్తం ఫీల్డ్లో, ఈ మొత్తం సివిల్ సర్వీసెస్ దీనిలో బయటకు వచ్చి మాట్లాడడానికి దమ్ము ధైర్యం ఉన్న ఐఏఎస్లు తక్కువ. ఎవరికైనా ఉద్యోగ భయం ఉంటుంది. ఉద్యోగమయం కదా, సంఘీభావం చెప్తారు, మేడం మీరు ముందుండండి, మీరు చేయండి, మీరు మంచి పని చేస్తున్నారని. కానీ బయటకు వచ్చి బాలత మ్యామ్ నేను సపోర్ట్ చేస్తున్నాను చెప్పడానికి ధైర్యం కావాలి కదండి. అవును, ఆ ధైర్యం తక్కువ ఉంది సమాజంలో. దమ్ము లేనప్పుడు బతకడం ఎందుకని నాకు తెలియదు. నువ్వు ఎంత తిన్నా నువ్వు మనిషివి ఫస్ట్, నీ మనిషిగా నువ్వు ప్రూవ్ అవ్వాలి. నీ మనిషిగా నువ్వు దివ్యాంగుల కోసం ఒక్కసారి ఒక్క మాట చెప్పలేని వ్యక్తి సమాజం ఎందుకు, ఈ రాష్ట్రం ఎందుకు, పాత సీఎం ఎందుకు, కొత్త సీఎం ఎందుకు? నా క్వశ్చన్ ఏంటంటే గవర్నెన్స్ ఎందుకు? ఒక మోస్ట్ వల్నరబుల్ సెక్షన్ ఈజ్ అ డిఫరెంట్ లేబుల్ సెక్షన్. మోస్ట్ వల్నరబుల్, భూమి మీద అందరికంటే వల్నరబుల్ సెక్షన్. వాళ్ళ కోసం నువ్వు ఒక మాట ఈరోజు చెప్పలేకపోతున్నావే. 24 గంటల నుంచి నేను చెప్తూ ఉన్నా, ప్రతి మీడియాలో మాట్లాడుతున్నా, మాట్లాడి నా గొంతు పోతుంది. కానీ ఆమెను ఖండించి ఆమె చేత ఆ ట్వీట్ నేను తీయించలేకపోయాను. నాకేం వద్దు, ఆమె ట్వీట్ తీసేసి డిఫరెంట్ లేబుల్ వాళ్ళు నేను ఆ ట్వీట్ని సారీ అని చెప్తే చాలు. ఆమెను ఏమీ కోరట్లేదు. అలా అడిగితే పర్సనల్ అటాక్స్ చేయడం అనేది చాలా తప్పు. ఇది క్వశ్చన్. అది పర్లేదు, అయినా ఐ గో టు ఎనీ ఎక్స్టెంట్, ఐఎమ్ రెడీ టు గో టు ఎనీ ఎక్స్టెంట్, బట్ ఐ వాంట్ టు టేక్ హర్ టు. అంతే. తను ఆ విషయంలో, తన పర్సనల్ విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వను. ఆ విషయంలో తను చేసింది తప్పు 100%. సరే, వ్యక్తిగత విషయాలు మనకి ఎందుకు, ఎవరి వ్యక్తిగత జీవితం వారికి ఉంటుంది. నా వ్యక్తిగత జీవితం నాకు ఉంటుంది, ఆవిడ వ్యక్తిగత జీవితం ఉంటుంది. కానీ పబ్లిక్ ఇష్యూస్ ఏదైతే ఒక కమ్యూనిటీ నువ్వు జడ్జ్ చేస్తూ చేసిన స్టేట్మెంట్స్, ఐ కెనాట్, మేము దాన్ని అసలు టాలరేట్ చేసే విధానమే లేదండి. టు వాట్ యూజ్ హ్యాజ్ షీ పుట్ హర్ ప్రివిలేజ్ ఆఫ్ డిజబిలిటీ కోటా క్వశ్చన్ మార్క్ వారి ట్వీట్ అని మన వాళ్ళకు ప్రింట్ మీరు వదిలేసేయండి ఆ ట్వీట్ గురించి, ఎందుకంటే నేను దాని గురించి మాట్లాడాలనుకోవట్లేదు. మీరు ఖచ్చితంగా లైట్ తీసుకోండి. అండ్ ఇంకొకటి, ఇక్కడ కాకపోతే నేను మార్స్కి వెళ్ళి బతుకుతాను. చెప్తున్నాను. నా క్వశ్చన్ ఏంటంటే, అందరిని అడుగుతున్నాను, పాత సీఎం కేసీఆర్ గారు, కొత్త సీఎం రేవంత్ గారు, ఇద్దరు దీనిపైన స్పందించాలని నా రిక్వెస్ట్. స్పందించాలి. స్పందించకపోతే ఈ సమాజంలో ఎవరికి ప్రొటెక్షన్ లేదు. ఎవరు వచ్చి ఎవరిపైన ఏ వ్యాఖ్యలైనా చేసేయచ్చు, ఎవరు వచ్చి ఏ వ్యక్తి పైన, ఏ కమ్యూనిటీ పైన వివక్షనే చూపించవచ్చు. స్పందించకపోతే ఇది వాళ్ళు దాన్ని ఏకీభవిస్తున్నట్టే లెక్క నేను నమ్ముతాను. చాలా సీరియస్ కామెంట్ అన్నారు మీరు. అవును, సీరియస్ కామెంట్ ఇది, డిస్క్రిమినేటరీ కామెంట్, వివక్ష చూపిస్తున్న కామెంట్ ఇది. నువ్వు పైలట్గా నేను సెలెక్ట్ చేస్తారా ఈ కమ్యూనిటీని, సర్జన్తో ట్రస్ట్ చేయించుకుంటావా అంటే ఏంటి అర్థం దానికి? చాలా సీరియస్ కామెంట్. దే హ్యావ్ టు. అంటే బహుశా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ స్పందించకుంటే గనక, అంటే వారు కూడా ఆమెకు మద్దతు ఇచ్చినట్లనే మీరు పరోక్ష భావన. ఖచ్చితంగా అండి, స్పందించాలి. ఇది సమాజానికి చెందిన అంశం, మీకు నాకు ఇండివిజువల్కి సంబంధించిన వ్యక్తి అంశం కాదు. ఇది సమాజానికి సంబంధించిన అంశం, సమాజంలో చాలా అట్టడుగునున్న దివ్యాంగులకు సంబంధించిన అంశం. ఈ అంశంలో వాళ్ళు బయటకు రావాలి, కనీసం ఒక మాట చెప్పాలి. అప్పుడే గవర్నెన్స్ని, ప్రభుత్వాన్ని అందరూ నమ్మగలం. మాట్లాడతారేమో, చూద్దాం. నేను కూడా హోప్ చేస్తున్నా మాట్లాడాలి. మాట్లాడి పోయిన నమ్మకం, ఈవిడ వ్యాఖ్యల వల్ల డిఫరెంట్ లేబుల్ సమాజానికి ఏదైతే నమ్మకం పోయిందో, ఆత్మవిశ్వాసం తగ్గిందో, దాన్ని వాళ్ళు తిరిగి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడితేనే ప్రభుత్వాన్ని, గవర్నెన్స్ని దివ్యాంగులు నమ్ముతారు. మేడం, ఫర్దర్ ఈ విషయంలో మీరు మేడం గారు కనుక వారి ట్వీట్ తీయకపోయినా లేదా కనుక ఉంటే కనుక, మొదటిగా ఈరోజు చాలామంది రెస్పాండ్ అయ్యారు దానికి సంబంధించి. చాలామంది ఆవిడ చేసింది ట్వీట్ తప్పు అని చెప్పి అక్రాస్ ఆల్ సొసైటీ అందరూ కూడా స్పందిస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద అందరూ దృష్టి ఉంది కాబట్టి ఆవిడ తీస్తారని ఆశిస్తాను. తీయకపోతే నా భవిష్యత్ కార్యాచరణ మాత్రం తీసేదాకా పోరాడతాను. రైట్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.